అప్పట్లో ఆగస్ట్ 15 అంటే జెండాలు ఎగరేసి ఎవరి పని వాళ్ళు చూసుకొని సైలెంట్ గా ఉండిపోయేవారు. కానీ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఏంటి అంటే జెండాలు ఎగరేసాక వెంటనే మూవీ థియేటర్ కి మూవీ లవర్స్ అందరూ పరిగెడుతున్నారు. ఎందుకంటే ఆగస్ట్ 15 అంటే పబ్లిక్ హాలిడే కదా. సో ఆ రోజు మూవీ దించాక మూవీ కనుక ఒకవేళ మంచి టాక్ వచ్చింది అనుకోండి, ఆఫ్టర్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబడతాయని చాలా వరకు మూవీస్ ని ఆ రోజే లాంచ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఈ ఇయర్ లో కూడా ఆగస్ట్ 15 తర్వాత గట్టి హాలిడేస్ అండ్ వీకెండ్స్ కలిసి రావడంతో టోటల్ ఓవరాల్ గా ఇండియాలోనే 10 to 15 మూవీస్ వరకు రిలీజ్ కున్నాయి. అందులో మన టాలీవుడ్ నుంచి 3 సినిమాలు ఉన్నాయి. అవేంటి అంటే రైడ్ మూవీకి రీమేక్ గా తీస్తున్న మిస్టర్ బచ్చన్ రవితేజ గారిది, అండ్ అలానే ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న రామ్ పోతినేని గారి డబుల్ స్మార్ట్ మూవీ, అలానే మ్యాడ్ మూవీలో ఒక కీ రోల్ లో యాక్ట్ చేసి ఎన్టీఆర్ బామ్మర్ది గా టాలీవుడ్ కి పరిచయం అయిన నితిన్ గారు ఆయ్ అనే ఒక మూవీతో వస్తున్నారు. అయితే నాగాస్ ప్రకారమే కాదు, పబ్లిక్ టాక్ అండ్ రివ్యూస్ ప్రకారంగా అసలు ఏ మూవీ హిట్ అవుద్ది, ఏ సినిమా ఫట్ అవుద్ది అన్నది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ గా ఐ మూవీ విషయానికి వస్తే, హీరోకి ఇండస్ట్రీలో అంత పెద్ద ఫేమ్ లేకపోయినప్పటికీ మ్యాడ్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మ్యాడ్ సినిమా లాగే ఈ సినిమా కూడా ఒక క్లియర్ అండ్ కామెడీ డ్రామా ఫిలిం అంట. సినిమా టోటల్ గా 2 hours వరకు ఉంటుందంట. ఇంకా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క సీన్ లో కూడా నవ్వుకుంటూనే ఉంటారు, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదని సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా చెప్తున్నారు. అంత గొప్పగా చెప్పారు కదా అని మూవీ ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎక్సైట్మెంట్ తో చూసా. బట్ నాకైతే అంత ఇంపాక్ట్ చూపించలేదు. కానీ సినిమాలో ఎక్కువగా పంచెస్ ఉన్నాయి కదా, సో ఫ్రెండ్స్ అందరూ వీకెండ్స్ లో కలిసి వెళ్తారు కాబట్టి ఈ మూవీని సపోర్ట్ చేసి సూపర్ హిట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ విషయానికి వస్తే, రవితేజ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూస్తూనే ఉన్నారు. అయినా సరే ఇప్పుడు రైడ్ సినిమాకి రీమేక్ చేయడం అవసరమా అనిపిస్తుంది. నిజానికి ఇది ఒక అఫీషియల్ రీమేక్ మూవీ అయినప్పటికీ హరీష్ శంకర్ గారు టోటల్ గా స్క్రిప్ట్ చేంజ్ చేసి మళ్ళీ తీస్తున్నారు అనిపిస్తుంది. ఈ సినిమా మీద రీమేక్ అని ఒక రీమార్క్ ఉంది అంతే, ఇంకా మిగతావన్నీ కూడా సెట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారి డాన్స్ గానీ యాక్టింగ్ గానీ అండ్ మూవీలో బీజం అయితే ఓకే ఉంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే హీరోయిన్ ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. చాలా మంది హీరోయిన్ గ్లామరస్ గా ఉంది కాబట్టి ఇంకా వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మామ. అండ్ మన అందరికీ తెలుసు హరీష్ శంకర్ గారు రీమేక్ సినిమాలని రీమేక్ లాగా తీరు, వేరే వేరేగా స్క్రిప్ట్ చేంజ్ చేసి తీస్తారు. సో అలానే ఏదో ఒక మహిమ చేసి ఈ సినిమాని ఇంకొంచెం హైప్ ఎక్కిస్తే మాత్రం సినిమా పక్కా హిట్ అవుద్ది. ఇప్పటికే సినిమాని గట్టి ప్రమోషన్స్ చేసి జనాల్లోకి ఎక్కించేస్తున్నారు. ఒకవేళ ఓపెనింగ్ డేనే పబ్లిక్ టాక్ అన్నది హిట్ అనేసి వస్తే మాత్రం పక్కా మూవీ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి చూడాలి రవితేజ గారు ఈ సినిమాతో అయినా గట్టి కంబ్యాక్ ఇస్తారో లేదో అన్నది. ఇక ట్రైలర్ చూస్తే నాకైతే అబోవ్ యావరేజ్ అవుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మరి మీరు చూసుంటారుగా, ఎలా అనిపిస్తుంది కామెంట్ లో తోసేయండి. అండ్ ఇప్పుడు రామ్ పోతినేని గారి కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ స్మార్ట్ కోసం మాట్లాడుకుంటే నాకైతే ట్రైలర్ అంతగా ఇంపాక్ట్ కలిగించలేదు. ఎందుకంటే సినిమాలో యాజ్ చీజ్ ఇస్మార్ట్ శంకర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ లో ఏ సీన్స్ అయితే హైలైట్ అయ్యాయో అవే సీన్స్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసారు. అండ్ ఈ సినిమా కోసం రామ్ పోతినేని గారు రెమ్యూనరేషన్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే వచ్చిన లాభాల్లో కొంత శాతాన్ని తీసుకుంటారంట. అండ్ నైజాం ఏరియాలో ఈ సినిమాని నష్టాల్లో ఉండి రిలీజ్ చేస్తున్నారు. అదే మా లాస్ట్ టైం పూరి జగన్నాథ్ గారు తీసిన లైగర్ సినిమా అన్నది అత్యంత డిజాస్టర్ అయింది కదా. సో అప్పుడు నైజాం ఏరియాకి 6 కోట్ల వరకు నష్టాలు వచ్చాయంట. సో మీ సినిమా వల్ల మా డిస్ట్రిబ్యూటర్స్ కి జరిగిన నష్టాలని తిరిగి ఇస్తేనే మీ సినిమాని మా ఏరియాలో ఈనిస్తాం లేదా లేదన్నారు. మరి చేసింది ఏం లేదు కాబట్టి పూరి జగన్నాథ్ గారు వాళ్ళ అమౌంట్ ని వాళ్ళకి రీఫండ్ ఇచ్చి నైజాం ఏరియాలో నష్టాల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సో కాబట్టి పూరి జగన్నాథ్ కే కాదు, ఇటు హీరో రామ్ పోతినేని గారి నుంచి అటు కమెడియన్ ఆలీ గారి వరకు కూడా ప్రతి ఒక్కరికి కంబ్యాక్ ఇవ్వాల్సిన మూవీ కాబట్టి, అండ్ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కూడా అంతో ఇంతో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి కాబట్టి సినిమాకి ఒకవేళ నార్మల్ టాక్ వచ్చినా సరే పక్కా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. నాకైతే ఈ ఆగస్ట్ 15న ఫస్ట్ ప్రిఫర్ మూవీ వచ్చేసి అటు తమిళ నుంచి అయితే తంగ్లాన్ మూవీ, ఇటు తెలుగు సైడ్ అయితే ఇంకా రామ్ పోతినేని గారి డబుల్ స్మార్ట్ మూవీ. మరి ఆ డేట్ నా మీ ఫస్ట్ ప్రిఫర్ మూవీ ఏంటో కామెంట్ లో తోసేసి వీడియోకి ఒక లైక్ వేసేయండి. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కోసమే కాకుండా అనదర్ మూవీ అప్డేట్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని వన్స్ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో. ఇక ఈ వీడియో అయితే ఇంత మామ. నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.